ఇట్లా ఉంటే రాహుల్ గాంధీ ఇంటి ముందు రేవంత్ రెడ్డి పడిగాపులు కాసిండు నిన్న. ఒకసారి మనం చూస్తే ఒకసారి ఈ వీడియో కూడా చూడండి. అరే మన ముఖ్యమంత్రి లేకపోతే ఏంది అర్థం కాదు. ఇక్కడ ఇది రాహుల్ గాంధీ ఇంటి దగ్గర టెన్షన్ పద్దు. ఇది ఎవరెవరు తెలుసా? ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పీకర్ గారు, మన కొండా సురేఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఇక్కడ పొన్నం ప్రభాకర్, మొత్తం క్యాబినెట్ అంతా ఈయనే ఉన్నది. క్యాబినెట్ ప్రభుత్వము అందరూ ఈయనే ఉన్నారు. ఈడ బయట వెయిట్ చేస్తున్నారు. ఆడ ఎప్పుడు గేట్లు తీస్తారు, ఎప్పుడు తలుపులు తీస్తారు, ఎప్పుడు పోవాలని చెప్పేసి. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు గెలిపించినటువంటి ఒక ముఖ్యమంత్రి ఢిల్లీ బాస్ దగ్గరికి అయ్యి తలుపు గేట్ కాడ వెయిట్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇది మన ఆత్మగౌరవం. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఆత్మగౌరవం తీసుకుపోయి ఢిల్లీలో ఈ రకంగా రోడ్ల మీద తాకట్టు పెట్టేటువంటి వ్యవహారం. అందరికంటే ముందే పోయి నిలబడతాడు రేవంత్ రెడ్డిని, మన ఎవరు రాహుల్ గాంధీని, సోనియా గాంధీని కలుస్తందుకు. ఇగో ఇట్లా ఉంటుంది అన్నట్టు. మళ్ళీ ఈయన ఆత్మగౌరవం గురించి ఇంకేదో నిన్న ఏమన్నా చూసినా సోషల్ మీడియాలో 2029కి అప్పుడే ఎజెండా రెడీ అయిందంట. ఆ ఎజెండా పేరు రేరా అంట. రే అంటేనేమో రేవంత్ రెడ్డి, రా అంటేనేమో రాహుల్ గాంధీ. ఇప్పుడు ఆల్రెడీ పీకి కట్ట కడతారు తెలంగాణలో. మొత్తం మామూలు కట్టలు కాదు, ఏ ఊరికైనా కట్టలే కనపడుతున్నాయి. ఇక మళ్ళీ ఇంకొకసారి గెలిచి ఉన్నాయని తెంపేసేయారు, అయిపోతుంది. ఇంకో ఇట్లా రోడ్ల మీదకి పోయి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇగో రాహుల్ ఇంటి ముందు రేవంత్ పడిగాపులు 2 గంటల పాటు గేటు బయట నిలబడాడంట. 2 గంటలు ఒక ముఖ్యమంత్రి 2 గంటలు నిలబడి వెయిట్ చేసినంటే ఎంత ప్రజాధనం వృధా తెలుసా? రేవంత్ రెడ్డి ప్రతి ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. ఆయన తినే తిండి, ఆయన పోయే కారు, ఆ కారుల డీజిల్, ఆయన ఉండే ఇల్లు రెంటు, కిరాయి, కరెంటు బిల్లు, నల్ల బిల్లు, దాని శిస్తు పన్ను, దాని ఆస్తి పన్ను అన్నీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ప్రభుత్వం అంటే ప్రజలే భరిస్తారు. ప్రజలు కట్టేటువంటి పన్నులకెళ్ళి ఆ డబ్బులు తీసి కడతారు. ఢిల్లీలో బంగ్లా ఉందా? ఆ బంగ్లాకు ప్రతి రూపాయి ప్రభుత్వం నుంచి బిల్లు పోతుంది, నెలకి ఫైనాన్స్ శాఖ నుంచి పోతుంది. అవన్నీ బిల్లులు ప్రభుత్వం నుంచే పోతాయి, ప్రజల నుంచే పోతాయి. 2 గంటలు నువ్వు వెయిట్ చేసినావు అంటే అదే 2 గంటలు ఇదే హైదరాబాద్లో ఉండి ఆ వర్షం మీద సమీక్ష చేయడమో, యూరియా దొరకక రైతులు ఇబ్బందులు పడతావు. నిన్న కూడా ఒక వికారాబాద్కి వెళ్ళి ఒక రైతు ఫోన్ చేసిండు, సాయన్న నాకు ఏమన్నా మాకు మసాలా దొరకలేదు. మసాలా అంటే అడుగు మంది అంటారు, ఇక్కడ మసాలా అంటారు. మాకు మసాలా దొరకలేదు, 2 బస్తాలు ఇస్తా అంటాడు. ఏం చేసుకోవాలి మేము దాన్ని? ఏమో 10 ఏళ్ళలో ఎన్నడూ మాకు ఈ బాధ రాలేదు, ఎన్నడూ ఈ గోస రాలేదు. ఓవైపు ఏమో కిందికి మీదకి వాన పడతా ఉన్నది. ఈ వాన వెలిసాగానే, లేకపోతే ఈ వానలో పోస్తారు, బేసిక్గా అడుగు మందులు పోస్తూ ఉంటారు. చేస్తలేరు, ఇస్తలేరు అని చెప్పేసి బాధపడతాం, గోస పడతారు. ఇక్కడనే కాదు, చాలా చోట్ల ఏడ చూసినా అదే గోస. రైతుల సమస్యల మీద సమీక్ష చేయొచ్చు ఆ 2 గంటలల్లో. హైదరాబాద్లో మన వరదకి ఆడేంది, మన స్టీల్ బ్రిడ్జ్ మీద నీళ్లు నిలబడ్డాయి. నిలబడితే ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి కాంగ్రెస్ బ్యాచ్, కాంగ్రెస్, టీడీపీ, క్రాస్ బ్రీడు ఇవన్నీ కలిపి ఏం ప్రచారం చేసినాయి? ఎస్ఆర్ఎస్పి ఈడంగా పోతున్నది అని చెప్పేసి ప్రసారం చేసినాయి. కానీ వాస్తవం ఏంది? ఆ బ్రిడ్జ్ మీద ఏవైతే ఆ వాటర్ పోవడానికి పాయింట్స్ ఉంటాయో అవి మొత్తం మూసుకుపోయినాయి చెత్త చెదారంతో. మెయింటెనెన్స్ లేక, జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోక, హైడ్రాకేమో ఎవరిని గులగొడదామని ఉంటుంది తప్ప ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు దాన్ని కాపాడడం చేత కాదు. దీనివల్ల పర్యవేక్షణ లోపము, పనులు సక్క చేయకపోవడం వల్ల అక్కడ ఆ నీళ్లు కిందికి పోయేటువంటి హోల్ మీద మొత్తం చెత్త చెదారం పేరుకపోయి అది మొత్తం వాటర్ నిలబడ్డాయి. దానికి తప్పుడు ప్రచారం చేశాడు. మళ్ళీ ఇప్పుడు వర్షాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ ఇంకా ఏడ కూడా నీళ్ళు నిలబడ్డ దగ్గర వర్క్ చేయలేదు, అవి నీట్గా చేయలేదు. అవి చేస్తే, ఆ మెయింటెనెన్స్ చేస్తే మళ్ళీ నీట్గా అవుతాయి. లేకపోతే మళ్ళీ గట్టి వాన పడితే మళ్ళీ అట్లనే వరదలు అవుతాయి. దాని మీద సమీక్ష చేయవచ్చు. మున్సిపల్ శాఖ ఆయనే కాబట్టి, మున్సిపల్ మంత్రి ఆయనే కాబట్టి. ఒక ముఖ్యమంత్రి పెద్ద మనిషి తరీకలా రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితి ఏంది, రైతుల పరిస్థితి ఏంది, యూరియా దొరకలేదా, అందరికీ రైతు భరోసా వచ్చిందా రాలేదా, ఏందని సమీక్ష చేయవచ్చు ఆ 2 గంటలలో. ఆ 2 గంటలలో బొచ్చడి పనులు చేయొచ్చు. కానీ అవేవి చేయకుండా ఆడ రాహుల్ గాంధీ ఇంటి ముంగలు 2 గంటల పాటు ఒక అనామకుడి లెక్క వెయిట్ చేసిండు. అది ఎంత అవమానం తెలంగాణకి. ముఖ్యమంత్రి వయ్యా మీరు,
ఏదో సోటామోటా నాయకుడో లేకపోతే ఇంకేదో కాదు. అపాయింట్మెంట్ ఇచ్చినాకనే మీరు పోవాల్సి ఉంటుంది. మీ ఇంట్లో ఉండో లేకపోతే ఇంకేనో ఉండో పోయి అందరికంటే ముందే పోయి ఆడ గడవకాడ వెయిట్ చేసుడు ఎందుకు? ఎప్పుడు పిలుస్తాడా ఉరుకుదామని చెప్పేసి.